వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాక బేసిక్ సాలరీ ఎంత ఉంటుంది? వీడియో ఎడిటింగ్ లో జాయిన్ అవుదామని గరుడ అకాడమీలోకి వచ్చిన ప్రతి స్టూడెంట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే నేను 30,000 సంపాదించొచ్చా, 50,000 సంపాదించొచ్చా, ₹1,00,000 సంపాదించొచ్చా? ఇది కామన్ గా అడిగే క్వశ్చన్. సో వీడియో ఎడిటింగ్ అనేది స్కిల్ బేస్డ్ జాబ్ అనమాట. ఇంత ఫిక్స్డ్ అనేది ఉండదు. 15,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 30,000 ఇస్తారా, ఎట్లా ఏమి ఉండదు అనమాట. మీరు ఎంత బెటర్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకోగలిగితే దాన్ని బట్టి మీ శాలరీ ఉంటుంది. కొంతమంది 15,000 పే చేస్తారు, కొంతమంది 20,000 పే చేస్తారు, కొంతమంది 50,000 పే చేస్తారు, కొంతమంది ఫ్రీలాన్సింగ్ గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ కే ₹1,500, ₹1,000, ₹5,000, ₹10,000 ఇట్లా డిపెండ్స్ అని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఏ అకాడమీకి అయినా వెళ్ళండి, మీరు సొంతంగా నేర్చుకోండి, ఎట్లా అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకోవాలి. ఒక 100 వీడియోలు 50 వీడియోలు రెడీ చేసుకున్నాక అప్పుడు మీరు శాలరీని నాకు ఎంత ఇస్తేనే నేను వర్క్ చేస్తాననే దాన్ని డిమాండ్ చేస్తారు. సో కంప్లీట్ డిమాండ్ అండ్ సప్లై. సో మరి 50 వీడియోస్, 60 వీడియోస్, 100 వీడియోస్ చేయడానికి మాకు రా డేటా కావాలి కదా, ఎవరైనా క్లయింట్ ఇస్తేనే కదా మనం ఏదైనా వర్క్ చేయగలుగుతాము అని చాలా మంది అడుగుతారు. మీకోసమే నేను 1000 డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 1000 డేటాలో రా మెటీరియల్స్ ఉంటాయి, వెడ్డింగ్స్ ఉంటాయి, కవర్ సాంగ్స్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, అండ్ బ్రాండింగ్ కిట్స్ ఉంటాయి, అండ్ వాయిస్ ఓవర్లు ఉంటాయి, ఇలా అన్ని రా ఫుటేజ్, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి యూజ్ చేసుకుని ఒక 50 వీడియోస్, 100 వీడియోస్ చేయగలిగితే డెఫినెట్లీ మీ ప్రైస్ ట్యాగ్ ని మీరే డిసైడ్ చేయగలుగుతూ ఉంటారు. సో కాబట్టి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ నేను ఎంత సంపాదిస్తానని కాదు, ఎంత బెటర్ గా నేర్చుకుంటాననే దాని మీద మీరు ఎడిటింగ్ అనేది నేర్చుకోండి. మనం బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి.